బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం కేసు వెంటాడుతుండగా మరో గోడౌన్ నిర్మాణం వాడిన మట్టి వ్యవహారం తెరపైకి వచ్చింది. మైనింగ్ రెవెన్యూ అధికారులు గోడౌన్ తనిఖీ కోసం పొట్లపాలెం వెళ్లారు. గోదాం నిర్మాణ సమయంలో మట్టి వాడకంపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి ఇసుకను పెద్ద ఎత్తున తవ్వి గోడౌన్ నిర్మాణానికి వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారులు మట్టి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిద్ధమయ్యారు. అయితే తనిఖీ కోసం వెళ్లిన అధికారులు గోడౌన్ గేటుకి తాళం వేసి ఉండటంతో ఆలోచనలో పడ్డారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి పేర్ని నాని మరో వివాదంలో కూడా చిక్కుకున్నట్టు తెలుస్తుంది. మట్టి వ్యవహారంలో కూడా తన పేరైతే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అతను చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ప్రతిరోజు దాంట్లో అతను అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే 4 రోజుల క్రితం ఆయన రేషన్ మాఫియాకి సంబంధించి కూడా జరిగిన పరిణామాలు, మరొక ముందే మాజీ మంత్రి పేర్ని నాని గూడెం తనిఖీలకు సంబంధించి మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అక్కడ చేరి గూడెం నిర్మాణ సమయంలో మట్టి వాడకంపై అందిన ఫిర్యాదు మేరకు సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి అధికారులు భావించారు. కొద్దిసేపు క్రితం అధికారులు అక్కడ చేరుకొని మైనింగ్ అండ్ రెవెన్యూ అధికారులు అక్కడ చేరుకొని ఎక్కడ మట్టి తవ్వారు, ఏం చేశారు, అసలు అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అసలు నిర్మాణ సమయంలో ఏం జరిగింది, నిర్మాణ సమయంలో మట్టి తవ్వకాలు ఏమైనా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయా, లేకపోతే మిగిలిన ఏమైనా జరిగినాయి అనే కోణంలో అధికారులు అయితే నివేదిక తయారు చేస్తున్నారు. అయితే గోడౌన్ గేటుకి తాళం వేసి ఉండడంతో ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో కూడా అధికారులతో మాట్లాడి గేట్లను తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ గోడౌన్ సంబంధించి సివిల్ సప్లై శాఖ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు దానికి సంబంధించి విచారణ అయితే చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.